మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం 3 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భక్తుల భద్రతా దృష్ట్యా ఆలయ అర్చకులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. గర్భగుడి ముందు ఉన్న నది ఉధృతంగా ప్రవహిస్తూ అమ్మవారి పాదాలను తాకుతుంది. ఇక మండపంలో ఉన్న రేకులను తాక్కుంటూ మంజీరా ప్రవహిస్తుంది. వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి దర్శనం యథావిధిగా కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. వనదుర్గ ఆనకట్ట నుంచి 42,800 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు. మంజీరా నది పరివాహిక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం 3 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భక్తుల భద్రతా దృష్ట్యా ఆలయ అర్చకులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. ఇక గర్భగుడి ముందు ఉన్న నది ఉధృతంగా ప్రవహిస్తూ అమ్మవారి పాదాలను తాకుతుంది. మండపంలో ఉన్న రేకులను తాకుంటూ మంజీరా ప్రవహిస్తుంది. ఇక వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి దర్శనం యథావిధిగా కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. వనదుర్గ ఆనకట్ట నుంచి 42,800 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు. మంజీరా నది పరివాహిక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. మేధా స్కూల్ విద్యార్థులకు సమస్యకు విద్యాశాఖ అధికారులు పరిష్కారం చూపించారు. బోయిన్పల్లిలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడారు. మేధా స్కూల్ విద్యార్థులను చేర్చుకోవాలని సూచించారు.